మన జీవితంలో ఎన్నో రీజన్స్ ఉన్నాయి. There are many reasons in our life. మీరు ఇక్కడ ఉండడానికి ఒక రీజన్ ఉంది. For us to come here, there is a reason. మీరు ఆ జాబ్ చేయడానికి ఒక రీజన్ ఉంది. The jobs that we do has a reason. మీరు ఒక ఇంట్లో ఉండడానికి ఒక రీజన్ ఉంది. The homes that we stay is for a reason. మన జీవితంలో ప్రతి ఒక్క విషయానికి ఏదో ఒక రీజన్ ఉంది. In our lives, there is some reason for us to do something or the place we have to be, there is a reason. నీకు జాబ్ ఉన్నదంటే ఒక రీజన్ ఉంది, జాబ్ లేకపోతే కూడా ఒక రీజన్ ఉంది. For us to have a job, there is a reason. For us not to have a job, there is a reason. నీకు ఒక ఇల్లు ఉందంటే ఒక రీజన్ ఉంది, ఇల్లు లేదంటే కూడా ఒక రీజన్ ఉంది. If you have a house, there is a reason. If you don't have a house, there is a reason. నువ్వు సంతోషంలో ఉన్నావంటే ఒక రీజన్ ఉంది, నువ్వు కష్టంలో ఉన్నావంటే ఒక రీజన్ ఉంది. When you're happy, there is a reason. When you're not happy, there is a reason. నువ్వు ఒక ఎగ్జామ్ పాస్ అయ్యావంటే ఒక రీజన్ ఉంది, నువ్వు ఎగ్జామ్లో ఒకవేళ ఫెయిల్ అయ్యావంటే ఒక రీజన్ ఉంది. When we pass in our examinations, there is a reason. When we fail, there is a reason. అయితే మన హ్యూమన్ రీజన్స్ బిహైండ్ దేవుని యొక్క పర్పస్ ఉందని మనం గమనించాలి. Behind all the human reasons, there is a purpose of God. బైబిల్లో డేవిడ్ వాళ్ళ యొక్క బ్రదర్స్కి బ్రెడ్ తీసుకొని వెళ్ళడానికి ప్లాన్ చేశాడు. In the Bible, as we see the story of David, David took the food for his brothers. ఇఫ్ యు ఆస్క్ డేవిడ్ని ఒకవేళ నువ్వు అడిగితే ఎందుకు వెళ్తున్నావు అంటే నేను ఫుడ్ తీసుకొని వెళ్తున్నా బ్రదర్స్కి అని చెప్తాడు. When you ask David, why are you going? He will say that I'm taking food for my brothers. దట్ ఈస్ హిజ్ రీజన్. అది ఆయనకున్నటువంటి ఒక కారణం. That is his reason. అయితే దాని వెనుక దేవునికి ఒక పర్పస్ ఉంది. But behind that reason, God had a purpose. సౌల్ కూడా తన జీవితంలో ఆయనకున్నటువంటి గాడిదలు తప్పిపోయాయి. King Saul also had donkeys. King Saul had donkeys that went astray. అవి మిస్ అయిపోయినప్పుడు వాటిని వెతకడానికని వెళ్తున్నాడు. So Saul goes out to find them. అది ఆయనకున్న రీజన్. That is his reason. కానీ బిహైండ్ దట్ మిస్సింగ్ ద డాంకీస్ దేర్ ఇస్ ఎ పర్పస్ ఆఫ్ గాడ్. ఉమెన్ ఎట్ ద వెల్, మనం సమరయ స్త్రీని ఒక బావి దగ్గరికి చూస్తాం మనం. The Samaritan woman standing at the well. ఆమె ఎందుకు వెళ్తుందంటే వాటర్ కోసం వెళ్తుంది, అది ఆమె రీజన్. Why she is there? She's for water. That's her reasoning being there. But behind that reason there is a purpose of God. దాని వెనక దేవునికి ఒక ఉద్దేశం ఉంది. There is a purpose behind everything that we have the reason for. సో మనము అన్నీ అడుగుతుంటాము, అయితే దేవుణ్ణి ఏం అడగట్లేదంటే నా పట్ల, నా లైఫ్ పట్ల నీ యొక్క పర్పస్ ఏంటి అనేది అడగడం మనం మర్చిపోతూ ఉన్నాం. One thing we forget to ask God is, what is the purpose behind it, God? నీ యొక్క ప్రతి ప్రాబ్లం వెనక ఏదో ఒక దేవుని ఉద్దేశం ఉండే ఉంటుంది. There is, behind all our problems, there is a purpose that God has. ప్రతి మిరాకిల్ వెనక ఏదో ఒక దేవుని ఉద్దేశం దాగే ఉంటుంది నీ లైఫ్లో. Behind every miracle that God does in our lives, there is a purpose. ప్రతి లాస్ వెనక ఏదో ఒక దేవుని పర్పస్ ఉండే ఉంటుంది. Behind all our losses, there is a purpose. ప్రతి గెయిన్ వెనక కూడా ఏదో ఒక దేవుని యొక్క పర్పస్ ఉండే ఉంటుంది. There is a purpose behind everything. నీ జీవితంలో ఏది ఉన్నా దాని వెనక దేవుని యొక్క ఉద్దేశం ఒకటి దాగి ఉంది. Whatever happens in our lives, there is a purpose behind that from God. సో మనము దాని కొరకు ప్రార్థన చేయాలి. దేవా, ఐ వాంట్ టు నో యు మోర్. One of the prayers that we have to do is, God, I want to know you more. చాలాసార్లు మనం అనుకుంటాము, నేను ఇలా ఫీల్ అవుతున్నాను, ఇలా బాధపడుతున్నాను, ఈ పరిస్థితుల్లో, ఈ యొక్క సర్కమ్స్టాన్సెస్లో మనం అనుకుంటాం. Many times we feel the circumstances that we are in, we are saddened by those things. కానీ దేవుడు ఏమనుకుంటున్నాడు ఈ యొక్క పరిస్థితి అనగానే మనం ఆలోచన చేయం. Often we forget, what does God think behind the situation, this trouble that we are going through? మనం ఈ కంట్రీలో ఉన్నామంటే మనకుండే రీజన్ మనకుంది. For us to live in this country, behind that there is our own reasoning and purpose for us to stay in this మనం country. పలానా జాబ్ లో వర్క్ చేస్తున్నామంటే మన రీజన్ మనకుంది. In a particular area of job that we are in, work that we are in, there is our own reasoning.
బట్ దేవుని యొక్క పర్పస్ దాని వెనక ఉందని మనం గమనించాలి. There is a big purpose of God behind that. అది మనం తెలుసుకోవాలని ప్రార్థన చేయాలి. Our prayer should be, God, I want to know the purpose behind this. సో నౌ విల్ ప్రే ఫర్ దట్ రీజన్. మనం ఆ విషయం కొరకు ప్రార్థన చేద్దాం. దేవా, వి వాంట్ టు నో యువర్ మైండ్. సో అందరూ కూడా ఒక్క నిమిషం ప్లీజ్ స్టాండ్ ఆన్ యువర్ ఫీట్. సో విల్ ప్రే ఫర్ ది స్పెషల్ గిఫ్ట్ ఆఫ్ గాడ్ టు బి గ్రాంటెడ్ ఆన్ యూ. ఈరోజు దేవుని యొక్క ప్రత్యేకమైన ఈ వరం మన జీవితంలోకి వచ్చినట్లుగా మనం ప్రార్థన చేద్దాం. Today, let's as we stand up, let's pray that, God, I want to know the purpose behind. I want to pray, as I pray, God, reveal. నా మ్యారేజ్ వెనుక నీ పర్పస్. Behind my marriage, show me the purpose. నా పిల్లల పట్ల నీ పర్పస్. Show me the purpose for my kids. నా యొక్క హౌస్ పట్ల నీ పర్పస్. Show the purpose for my house. లార్డ్, ఐ వాంట్ టు నో యువర్ మైండ్. తెలుసుకోవాలనుకుంటున్నా, నా కోసం సహాయం చేయని ప్రార్థన చేద్దాం. God, help me. I want to know your mind. Help me, God. నేను ఎందుకు ప్రార్థిస్తున్నానంటే టుడే దేవుడు కొంతమందికి తన యొక్క గ్రేస్ని ఇవ్వబోతున్నాడు టు నో ద మైండ్ ఆఫ్ గాడ్. Today, the reason that I pray is God is going to give grace to us as we ask Him to know His mind. God want to give that gift to us. God is wanting to give that gift to all of us. మనం ప్రార్థన చేద్దాం. Let's pray. దేవా యేసయ్యా, Father God, నీ ప్రజల్ని మీరు దర్శించండి. Father, visit your children. వారి మైండ్ని మీరు ఓపెన్ చేయండి. Father God, we ask you, God, you talk to their mind. దేవా, వారి మనస్సును మీరు ఓపెన్ చేయండి. Open our hearts, God. వారి ఆలోచనలు మీరు ఓపెన్ చేయండి. Open our understanding, God. వారి యొక్క ఉద్దేశాలను మీరు ఓపెన్ చేయండి. The purposes, open it up, God. దేవా, వాళ్ళు నీ మనసు తెలుసుకోవాలి. Father God, let us know your mind, God. నీ యొక్క ఆలోచన వారు తెలుసుకోవాలి. Father God, they need to know your purposes, God. ఏదైతే వారి జీవితంలో అడ్డుగా ఉందో దాన్ని తొలగించండి. Father God, whatever is blocking in their lives, God, we ask you to remove it, God. దేవా, మీరు వారిని దర్శించండి. Father, visit us, God. దేవా, వారి మనసులు మీరు తెరవండి. Father, open up our hearts, God. ఈ ప్రత్యేకమైన వరం వారికి దయచేయండి. Give them this gift, Master Lord Jesus, God. దేవా, వారికి నీ మైండ్ తెలుసుకునే జ్ఞానం దయచేయండి. Give them this gift of knowing your mind, God. నువ్వు ఏమి ఆలోచిస్తున్నావో మా ప్రతి పరిస్థితి వెనక అది అర్థం చేసుకునే కృపను వారికి దయచేయండి. Whatever we are thinking, God, give us the grace to understand your purpose behind it. Lord, help us to know your mind. Yes. Open our mind. Yes. Open our spiritual eyes. Lord, in Jesus' name, be removed every hindrances in Jesus' name. Yes. Lord, let this gift granted to them. Yes. In the mighty name of Jesus, I pray. Open the eyes of their heart right now. Let they see, let they understand your purpose on their life. In Jesus' name we pray, Lord. Amen. 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 Please be seated. Thank you so much. Today I want to tell who is our God. ఈరోజు దేవుడు ఏమై ఉన్నాడో అది మీకు పంచుకోవాలని ఆశపడుతూ ఉన్నాను. Today I want to share who is our God. కీర్తనల గ్రంథము 34:8 చెప్తుంది, our God is good. Psalms 34:8 says, our God is good. కీర్తనలు 145వ కీర్తన 9వ వచనం చెప్తుంది, our God is good to all. Psalms 145:9 says, our God is good to all. ఆయన అందరి ఎడల మంచివాడై ఉన్నాడు. He is good to everyone. ఆయన పర్సనల్గానే మంచివాడు. Personally, he is good. ఆయన నేచరే మంచితనం. His nature is good. ఆయన ఆలోచనలు మంచివి. His thoughts are good. ఆయన ఇంటెన్షన్స్ మంచివి. His intentions is good towards ఆయన us. వర్క్స్ అన్ని మంచివి. His words are good. ఆయన కార్యములన్నీ మంచివి. All that he does, the works he does is He good. is good to all. అందరి ఎడల ఆయన మంచివాడై ఉన్నాడు. He's good, and for everyone he does good. ఒక చిన్న స్టోరీ మీతో పంచుకోవాలని ఆశపడుతూ ఉన్నాను. I would like to tell you guys a small story. చాలా ఇయర్స్ బ్యాక్, Many years ago, చెన్నై అనేటువంటి ఒక సిటీలో, in the city of Chennai, నియర్ బై ది టౌన్ ఆఫ్ చెన్నై, అక్కడ ఒక రామయ్య అనే ఒక వ్యక్తి ఉన్నాడు. there was a person called as Ramaya.
ఆయన చాలా అంటే చాలా డిప్రెషన్లో ఉన్నాడు, చాలా ఫైనాన్షియల్ స్ట్రగుల్స్లో ఉన్నాడు. He's been struggling financially and he was very depressed. ప్రతిరోజు చాలా భయంకరమైన పరిస్థితుల్లో పావర్టీలో వాళ్ళు జీవిస్తూ ఉన్నారు. Every day he used to undergo a lot of misery and poverty. ఆయన భార్య ఆయనను తిడుతుంది, యు ఆర్ ఏ యూజ్లెస్ మ్యాన్, నువ్వు ఎందుకు బతుకున్నావు, నీ భార్యను పోషించడం రాదు, పిల్లల్ని పోషించడం రాదు అని ఆయన తిడుతూ ఉంది ఆయనని. He was cursed by his wife that you cannot take care of your family, of your wife, you cannot provide to them. సో ఆయన తిడుతున్నప్పుడు ఈయన ఒక రోజు చచ్చిపోవాలనుకున్నాడు. In that desperate thing, he wanted to end his life. సో రన్నింగ్ ట్రైన్ ఎదురుగుండా పడి ఆయన చనిపోవాలనుకున్నాడు. So in front of the approaching train, he wanted to kill himself. ఆయన ఏడ్చుకుంటూ ఇంట్లో నుంచి బయలుదేరాడు రైల్వే ట్రాక్ వైపున. He was crying as he went from his home, approached the railway He's track. going very fast. చాలా స్పీడ్ గా వెళ్తున్నాడు ఇంటి దగ్గర నుంచి towards రైల్వే ట్రాక్. He was running very fast, approaching the railway track. వెళ్తూ ఉండగా లెఫ్ట్ సైడ్ లో సడన్ గా ఆయన చూశాడు, ఒక చర్చ్ను చూశాడు. As he was running towards the track, on the left side, he saw a church. అక్కడ ఆ చర్చ్ పైన ఒక క్రాస్ ఉంది, అది ఆయనని అట్రాక్ట్ చేసింది. There was a cross on top of the church and that attracted him. ఆయన బేసికల్ గా క్రిస్టియన్ కాదు, బిలీవర్ కాదు. హీస్ ఫ్రమ్ హిందూ రిలీజియన్. So his background is not from being a Christian, he's from a Hindu background. ఆయన అది చూడంగానే ఎందుకో లోపలికి వెళ్ళాలనిపించింది. The moment he saw that, something made him to go inside it. He wanted to go in there. ఆయన లోపలికి వెళ్ళాడు. ఆ రోజు చర్చ్ ఓపెన్ ఉంది, చర్చ్ గేట్ ఓపెన్ ఉంది. And that day, the church gate was open for him to go in. బట్ ఎవరు లేరు, చర్చ్ ఎంటీగా ఉంది. But there was no one and the church was completely సండే కాదు, empty. ఫ్రైడే కాదు. It was not a Sunday or a Friday. యూజువల్ గా చర్చ్ క్లోజ్ ఉంటుంది, డోర్. Normally the church gates are closed. బట్ ఆ రోజు డోర్ ఓపెన్ ఉంది. The door was open that day. ఆయన స్ట్రైట్ అవే లోపలికి వెళ్ళాడు. He walked in straight into the church. అంతా అబ్జర్వ్ చేస్తూ ఉన్నాడు. He observed everything. అక్కడ చాలా వాక్యాలు వాల్స్ మీద రాసి ఉన్నాయి. On the walls there was scripture written. అన్ని చదువుతూ ఉన్నాడు. He was reading all the scriptures. He forgot that he want to suicide. ఆయన చచ్చిపోదాం అనుకున్న విషయం మర్చిపోయాడు. He forgot that he wanted to end his life. సో అక్కడ చదువుతూ ఉండగా ఒక్క వర్స్ ఆయన ఎందుకు ఆలోచింపజేసింది. There was one particular verse that made him think. Malachi chapter 3 verses number 8 to 10. Malachi chapter 3 verses 8 to 10. సో అక్కడ నీ యొక్క టైట్స్ ని దేవునికి ఇస్తే దేవుడు ఆకాశ వాకిలను విప్పుతాడు, ఆయన పట్టజాలని ద షవర్స్ ఆఫ్ బ్లెస్సింగ్స్ నీ మీద కుమ్మరిస్తాడన్న వర్స్ ఆయన చదివాడు అక్కడ. When he read that verse, the verse says that if you give your tithes and offerings unto the Lord will bless you immensely. సో అది ఎందుకు ఆయన అట్రాక్ట్ చేసింది. That verse attracted him. కానీ టైత్ అంటే ఏంటో ఆయనకు తెలియదు. He doesn't know what his tithes are. ఆలోచన చేస్తున్నాడు. He was thinking. Because he is not a believer, ఆయన చర్చికి వెళ్ళే వ్యక్తి కాదు. He's not a church goer, so he doesn't know. ఆయన బయటికి వెళ్ళాడు. He went out. వెళ్ళి కూడా అటు ఇటు చూస్తే ఎవరు కనబడతలేదు. He saw there was no one around him. కానీ ఎవరో లోపలికి వస్తుంటే ఆయన అడిగాడు. And someone was coming inside the church and he asked him. ఏంటి టైత్ అంటే అర్థం ఏంటని అడిగాడు. He asked him, what does this tithe mean? అప్పుడు ఆయన చెప్పాడు, ఏం లేదు, నీకు వచ్చిన దానిలో ఒక 10% తీసి, ఎగ్జాంపుల్ 10 రూపీస్ వస్తే 1 రూపీ దేవుడికి ఇవ్వాలని అడిగాడు. So he was saying that it's if you give 10% to God, if you have $10, you give $1 unto God. That is called a tithe. అదే tithe That is అంటారు. called tithe. అని చెప్పంగానే ఆయన మళ్ళీ ఈ రామయ్య లోపలికి వెళ్ళాడు. After he had that conversation, he again went back into the church. పుల్పిట్ దగ్గర నిలబడ్డాడు. He was in front of the pulpit in podium. Once he saw that believers మోకరించి kneel down చేసి ప్రేయర్ చేస్తాడు in the TV. అది చూశాడు ఆయన. In the television, he used to see that in church, people go to the church, kneel down before the altar and pray. ఆయన కూడా మోకరించాడు. He also knelt down. ఎట్లా ప్రేయర్ చేయాలో తెలియదు. He doesn't know how to pray. ఆ వర్డ్స్ ఆయనకు రావు. He doesn't know the words to speak. అప్పుడు ఒక్కటే మాట స్ట్రైట్ గా చెప్పాడు. He spoke one word. జీసస్. Jesus. నాకు ప్రతిరోజు 10 రూపీస్ వేజెస్ తో ఉన్న ఒక జాబ్ చాలు. Give me a job that pays me $10 a day. ఇంటికి వెళ్ళేటప్పుడు రిటర్న్ లో ఒక కాయిన్ నేను తీసుకొచ్చి ఆ బాక్స్ లో వేసి వెళ్ళిపోతాను. దిస్ ఇస్ మై కవెనెంట్. నా కమిట్మెంట్. When I go back from my work earning that $10 wages a day, I will put $1 as offering before I go.
60 years ago, 60 సంవత్సరాల క్రితం 10 రూపీస్ అనేది ఆ రోజు డైలీ ఒక కామన్ వేజెస్గా దొరికేది. Back in the day, like 60 years ago, 10 rupees in India is the daily wages we used to get. జస్ట్ ఆయన ఒక మాట చెప్పి బయటకు వెళ్ళాడు. Just one word, he spoke at the altar and went out. ఎవరో ఒక వ్యక్తి కలిసి రామయ్య ఏం జాబ్ చేస్తున్నావు అని అడిగితే ఏం చేయట్లేదు అన్నాడు ఆయన. There was a man on the street who asked him, Ramaya, what job are you doing? And Ramaya said, I'm not doing any job. అయితే నా దగ్గర ఒక జాబ్ ఉంది, వాళ్ళు ఓన్లీ 10 రూపీస్ పర్ డే నీకు ఇవ్వగలుగుతారని చెప్పాడు. And that man on the street said, I have a job that gives you 10 rupees a day. Would you want to do it? అన్నాడు, ఎస్, నేను దాని కొరకే వెయిట్ చేస్తున్నాను. And Ramaya said, that is what I've been waiting for. ఆయన ప్రతిరోజు 10 రూపీస్ దొరుకుతుంటే 1 రూపీ ఇంటికి వెళ్ళేటప్పుడు చర్చిలో వేసి వెళ్ళిపోతున్నాడు 9 రూపీస్ తీసుకొని. And he fulfilled his commitment. Every day that he used to get that 10 rupees, he used to put 1 rupee in the church and go to home. కొన్ని డేస్ అయిపోయిన తర్వాత 10 రూపీస్ సరిపోవడం లేదు. After a few days, that 10 rupees was not enough. వైఫ్ మళ్ళా ఆయనతో ఫైటింగ్ చేయడం మొదలుపెట్టింది. The wife again said, this is not enough. మరలా ఆయనకు తెలిసింది ఒకటే దేవుడు, ఇమీడియట్గా వర్క్ చేసే దేవుడు ఎవరైనా ఉంటుంది, యేసు ప్రభు. So he the only thing that he knows is going to Jesus Christ. ఆయన ఇమీడియట్లీ వర్క్ చేస్తాడు, తొందరగా పని చేస్తాడని తెలుసు ఆయనకి మైండ్లో. He knows that Jesus Christ is the only one who works immediately. సో అక్కడికి వెళ్ళి ఈసారి మళ్ళా నీల్ డౌన్ చేసి, So he came to the church and he knelt down again. Jesus, you know I am not so greedy. నీకు తెలుసు నేను చాలా గ్రీడీ కాదు. Yeah. Jesus, you know that I'm not so greedy. బట్ నా వైఫ్ నాతో రోజు ఫైట్ చేస్తుంది. But my wife is fighting with me daily. నాకు ఏమొద్దు, జస్ట్ ఒక్క జీరో యాడ్ చేయి చాలు నా 10 రూపీస్ పక్కన అని ప్రే చేశాడు. So he prayed beside the 10 rupees, which is like $10, add 1 zero beside that. ప్లీజ్ యాడ్ ఏ జీరో. Please add a zero to that 10. ఒక్క జీరో చాలు, నాకేమొద్దు. 1 zero is all I need, he asked. సో ఆఫ్టర్ ఆయన బయటికి వెళ్ళగానే, After again he prayed and he went outside. సడన్ గా ఆయనకు ఇంకొక జాబ్ ఆఫర్ వచ్చింది. Another job offer came to him. పర్ డే 100 రూపీస్ వేజెస్ ఆయనకు దొరికాయి. Per day 100 rupees wages. ఆయన కమిట్మెంట్ ప్రకారం 10 రూపీస్ బాక్స్ లో వేస్తున్నాడు, 90 రూపీస్ తీసుకుని ఇంటికి వెళ్తున్నాడు. So per his commitment with the Lord, 10 rupees he used to put it in the offering and 90 rupees daily Now he used to take slowly home. థింగ్స్ అన్ని చేంజ్ అవుతున్నాయి, ఫ్యామిలీలో అన్ని కూడా చేంజ్ అవుతున్నాయి. బట్ వన్ డే 190 రూపీస్ కూడా సరిపోవడం లేదు. Things started slowly shifting in the house, changing in the house, but there came a point one day that 90 rupees were also not enough. మరలా వైఫ్ స్టార్ట్ చేసింది తిట్టడం ఆయన్ని. Again he had trouble with his wife. అప్పుడు మళ్ళీ ఆయన చర్చ్ దగ్గరకు వచ్చాడు. Again he came back to the church. జీసస్ Jesus, you know. ఐఎమ్ నాట్ గ్రీడీ. I am not greedy. నీకు తెలుసు నా ప్రాబ్లం అంతా. You know my problem. నేను ఏమీ అడగడం లేదు. I don't want anything, God. ఒక్క జీరో యాడ్ చేయి చాలు నా జీవితం. One more zero. జస్ట్ 1 జీరో టు మై 100. Just one more zero to my 100. ఓ ఎంత క్లెవర్ అండి ఆయన. See how clever he is. సో చాలా తెలివిగా దేవుడి దగ్గరకు వచ్చి ఆయన అడుగుతున్నాడు, జస్ట్ యాడ్ 1 జీరో. Just add one more zero to that 100, God. అంతే చాలు, ఇంకేమొద్దు. I just want that. I don't want anything. సో ఆఫ్టర్ 1 వీక్ ఆయనకు మిరాకల్ అయింది. పర్ డే 1000 రూపీస్ సాలరీ, ఒక వేజెస్ తో కూడిన ఒక జాబ్ దొరికింది ఆయనకి. So after a week, a miracle happened and he got a job which was 1000 rupees. ఆయనకు దేవుని ప్రేమ అర్థమైంది. He understood the love of God. దేవుని కృప ఆయనకు అర్థమైంది. He understood the grace of God. ఆయన లైఫ్ ని యేసు ప్రభుకి ఇచ్చాడు. He gave his life to Jesus. ఆయన ఫ్యామిలీ అంతా చర్చికి వెళ్ళడం మొదలుపెట్టింది. His whole family started coming to the church. దేవునితో నడవడం వాళ్ళు They ప్రారంభించారు. started walking with the Lord. కానీ ఆయన చనిపోయే వరకు Till he died, ఆయన ఒకే ప్రేయర్ చేస్తూ ఉండేవాడు. he prayed only one thing. ఓన్లీ ఫర్ 1 జీరో. Only for 1 zero. దేవా ఒక్క జీరో యాడ్ చేయి చాలు నా ఇన్కమ్ God, కి. just add 1 zero to me. ఈ ఆదివారం దేవుడు అదే మిరాకల్ మీ లైఫ్ లో దేవుడు చేయబోతున్నాడు. Today God is going to do the same thing in today. If you in this believe, Sunday. please say amen. ఒక్కసారి గట్టిగా ఆమేన్ చెప్పండి. If you believe it, say amen. Amen. ఎంతమందికి జీరో అంటే ఇష్టం? How many of you like zero? మీకు కావాలా జీరో? Do you want that zero? మీ ప్రేయర్ లైఫ్ కి ఒక జీరో యాడ్ కావాలి. Do you want to add a zero to your prayer మీ life? బైబిల్ రీడింగ్ ఒక జీరో యాడ్ కావాలి. To your Bible reading, a zero should be added. మీ స్పిరిచువల్ లైఫ్ కి ఒక జీరో యాడ్ కావాలి. In your spiritual life, there should be a zero. మీ that ఇన్కమ్ needs కి ఒక జీరో యాడ్ కావాలి. to your income, there should be a zero added. మీరు దేవుళ్ళో ఎదగడానికి ఇంకొక జీరో యాడ్ కావాలి. For us to grow in the Lord, there should be a zero that is added. Needs to be ఎందుకంటే added. మన దేవుడు మంచివాడై ఉన్నాడు. Because our God is good. దేవుని స్వభావమే మంచితనమై ఉంది. Because His nature is good.
Psalms 31:19 says, Psalms 31:19 says, ఆయన తను ప్రేమించు వారి కొరకు మంచి బహుమానాలని దాచిపెట్టి ఉంచాడు. to whom he loves, he has stored good gift. Psalms 84:11 ఏమంటుందంటే, Psalms 84:11 says, తను ఆయన he will not withhold any good gifts. ఆయన ఏ యొక్క మంచి విషయాలను కూడా దాచుకోడు, తన్ను ప్రేమించు వారికి ఆయన ఇస్తాడని బైబిల్లో రాయబడి ఉంది. he will not withhold any good thing from whom he loves. ఆయన ఎదుట అప్రైట్ గా నడిచే ప్రతి వారికి తన యొక్క బహుమానాలను ఇచ్చే దేవుడై ఉన్నాడు. He who walks uprightly in his presence, he will give them these gifts. Matthew chapter 7 verse number 11 and 10 and 11 says, మత్తయి సువార్త 7వ అధ్యాయం 10-11 వచనాలు ఏముందంటే, తన్ను అడిగిన వారికి ఆయన మంచి ఈవులను గుడ్ గిఫ్ట్స్ ఇచ్చే దేవుడై ఉన్నాడు. Matthew 7 10 and 11 says, to whom if you ask God, he will give you good gifts. Only he will give good gifts. ఆయన మంచి విషయాలే ఇస్తాడు మనకి. Only good gifts he's going to give you. ఆయన ఈవిల్ థింగ్స్ ఇచ్చేవాడు కాదు. He's not a God who gives evil things. Matthew chapter 12 verse number 35. Matthew 12:35. Good man bring forth good gifts from out of his treasury. Good man will bring out good gifts out of his treasure. సో మనం వచ్చిన దేవుడు మంచి దేవుడై ఉన్నాడు. Because our God is a good God. ఆయన మంచి చేసే దేవుడై ఉన్నాడు. He's a God who does good. ఆయన దగ్గర ఉన్నదల్లా మంచితనమే కాబట్టి ఆయన చేసేది కూడా మంచి పనులే. All that our God has is good. That's why he does good things. కొన్నిసార్లు ప్రజలు మనకు చెడు చేయాలనుకుంటారు. Sometimes people try to harm us. Genesis chapter 50 verse number 20. Genesis 50:20. జోసెఫ్ వాళ్ళ బ్రదర్స్ తో చెప్తున్నాడు, Joseph tells to his brothers, మీరు నాకు కీడు చేయాలనుకున్నారు, you wanted to harm me, బట్ దేవుడు దాన్ని మేలుగా మార్చాడు. but మనందరికీ God turned it to good. దేవుడు దాన్ని మేలుగా మార్చాడు. God turned it to good. కొన్నిసార్లు మనం వర్క్ చేసేటువంటి ఏరియాస్ లో, Sometimes the places that we work at, మన మార్కెట్ ప్లేస్ లో, in our marketplaces, మన ఫ్యామిలీలో, in our families, మనకున్నటువంటి రిలేషన్స్ లో, in our relationships, ఎవరైనా మనకు హాని చేయాలనుకున్నా, people try to harm us. ఎవరైనా మనకు ఈవిల్ అంటే వాళ్ళు మన కోసం ఈవిల్ గా ఆలోచించినా, Anyone who thinks having evil intentions నువ్వు towards us, దేవునితో టైఅప్ అయి ఉన్నావు, దేవునితో అటాచ్ అయి ఉన్నావు కాబట్టి దేవుడు ఆ యొక్క చెడునంతా నీ కొరకు మంచిగా మారుస్తాడు ఆయన. but when you are in tune with God, when you are tied up with God, even that evil intentions will turn out for your good. ఆమేన్. Amen. ద్వితీయోపదేశకాండం Deuteronomy chapter 23 verse number 5. Deuteronomy 23:5. Nehemiah 13:2. Nehemiah 13:2. బిలాము want to curse Israelites. ఇశ్రాయేల్ని బిలాము శపిద్దాం అనుకున్నాడు. Balaam wanted to curse the Israelites. బట్ దేవుడు ఆ యొక్క శాపమును బ్లెస్సింగ్ గా మార్చాడు. But God turned that curse into a blessing. స్పోకెన్ కర్సెస్. The curses were spoken. నీ కొరకు అగేన్స్ట్ గా, నీ లైఫ్ కోసం అగేన్స్ట్ గా, నీ ఫ్యామిలీ కోసం అగేన్స్ట్ గా చెప్పబడిన శాపములను దేవుడు వాటిని ఆశీర్వాదంగా మారుస్తాడు. The curses that were spoken against you, against your family, God is going to turn them to a blessing. ప్రజలు చెడు చేయాలనుకున్న దేవుడు దాన్ని మంచిగా మారుస్తాడు. Even when people want to turn that, even when people have evil intentions, God wants to turn it. ఈ రోజు దేవుడు ఆ మిరాకిల్ ఇక్కడ చేయబోతూ ఉన్నాడు. God wants to do that miracle this morning for you. ఏది నీ లైఫ్ లో నీకు అగేన్స్ట్ గా ఉందో, ఏది నీ జీవితంలో ఈవిల్ గా పనిచేస్తుందో, దేవుడు దాన్ని మేలుగా మంచిగా మార్చే దేవుడే. Today God wants to do that miracle this morning. Whatever is working against you, God wants to turn that this మన morning. దేవుడు ఎవరు? మంచివాడు. Who is our God? Our God is a good God. Can you say all God is good? God is good. చెప్తారా గట్టిగా ఇంకొకసారి? Can you all shout to say God is good? Lift your hands and say గట్టిగా, God is good. once again, God is good. one more time. God is good. ఆయన మనకేమిస్తాడు? What does he give us? గుడ్ గిఫ్ట్స్, Good గుడ్ gifts. థింగ్స్, ఓన్లీ గుడ్. ఆయన దగ్గర నుంచి మంచి తప్ప చెడు రాదు మనకు. The only thing that we get from him is good, no evil. సో ఆ దేవుడు బైబిల్లో, So this God in the Bible, ఫిలిపియన్స్ చర్చ్ లో, in the church of Philippians, ఆయన ఒక మంచి కార్యం, ఒక గుడ్ థింగ్ చేశాడనమాట. he did a good thing in that church. Philippians chapter 1 verse number 4 and 5. Can you read anybody? Philippians chapter 1 verse 4 and 5. Can someone from the congregation read that? Philippians chapter 1 verse 4 and 5.
Please read 4 and 5. సో వర్డ్స్ 3 to 6 మనం చదివినప్పుడు అక్కడ దేవుడు వారి జీవితాల్లో ఒక మంచి కార్యాన్ని ప్రారంభించాడు. If you see the verses there, it's written that God started a good works within them. దేవుడు ఒక మంచి కార్యాన్ని అంటే ఒక మంచి డిజైర్ని ఆ చర్చ్లో స్టార్ట్ చేశాడు. There was a good desire that God put in that church. ఒక దేవుని గాడ్లీ ఫైర్ని వాళ్ళలో దేవుడు స్టార్ట్ A చేశాడు. godly fire was ignited in that place. అది ఏమిటంటే దే వాంట్ టు బికమ్ ఏ పార్ట్నర్షిప్ విత్ ద అపోస్టల్ పౌల్. వాళ్ళు ఒక పార్ట్నర్స్గా అపోస్టల్ పౌల్తో వాళ్ళు అవ్వాలనుకున్నారు. And the good thing was they want to partner with Apostle Paul. ఫర్ ద ప్రీచింగ్ ఆఫ్ ది గాస్పుల్, సువార్త ప్రకటించుట కొరకు వాళ్ళు అపోస్తలులైన పౌలుతో వాళ్ళు ఒక పార్ట్నర్స్గా మారాలి అన్న డిజైర్ని, ఆ గుడ్ థింగ్ని దేవుడు వాళ్ళ జీవితంలో ప్రారంభించాడు. The good thing that God initiated in that place was to partner with Apostle Paul for the spreading of the gospel in that place. సో వాళ్ళు ఎందుకు సువార్తకు వాళ్ళు పార్ట్నర్స్గా మారారు అంటే, why did they turn towards being partners in the mission of spreading the gospel was? ఎందుకంటే రోమన్స్ 1:16 ఏమంటుందంటే గాస్పుల్కి పవర్ ఉంది, రక్షించేటువంటి పవర్ గాస్పుల్కి మాత్రమే ఉంది. Because they believed Romans 1:16 where it says there is power in gospel. సో పవర్ అది ఎలాంటి వారిని రక్షించేటువంటి శక్తి కలిగినటువంటిది సువార్త. That power is to save anyone. 1 Corinthians 9:16 says, పౌలు అంటారు సువార్త ప్రకటించకపోతే అది నాకు శ్రమ. Paul says in 1 Corinthians that if I don't preach the gospel, it is trouble for me. సో ఫిలిప్పీన్స్లో చెప్తున్నాడు 1:13లో, నేను సువార్త కోసము ఇంప్రిజన్ చేయబడ్డాను, బంధించబడ్డాను, నేను చెరసాలలో బికాస్ ఆఫ్ ది గాస్పుల్ అని చెప్తున్నాడు ఆయన. Paul says in Philippians 1:13, I am abounded. I'll be bounded if I don't preach the gospel. I'm a bounded prisoner for the gospel. దేని కొరకు అంటే సువార్త కొరకు. For what? For the gospel. బికాజ్ సువార్తకు పవర్ ఉంది, రక్షించేటువంటి శక్తి ఉంది. Because the gospel has power to save everyone. సో చర్చ్ వాంట్ టు బికమ్ ఏ పార్ట్నర్ విత్ ద పౌల్ బికాజ్ ది పౌల్ ఈస్ ప్రీచింగ్ ద గాస్పుల్. సువార్త ప్రకటిస్తున్నాడు కాబట్టి సంఘము పౌల్ తోటి పార్ట్నర్స్ గా మారారు. Because Paul is preaching the gospel, the church of Philippians partnered with Paul. సో in పౌల్ spreading the అప్రిషియేట్ gospel. చేస్తున్నాడు, ఈ గుడ్ థింగ్ ని దేవుడు బిగాన్, మీ లైఫ్ లో దేవుడు ప్రారంభించాడు అని చెప్తున్నాడు ఆయన. And Paul is appreciating when he writes those words is this is a good thing that God has started in your Because lives. God is good, so he will begin only good things in the life. Because God is good and he will begin good things in our Acts lives. 10:38 says, he went around and ఆయన బయటకు వెళ్ళి అందరినీ బాగు చేస్తూ, అందరినీ స్వస్థపరుస్తూ, సాతాను చేత పీడించబడిన వారందరినీ విడిపిస్తూ ఉన్నాడని బైబిల్ చెప్తుంది. Acts 10:18 says he went around healing people, delivering people of sickness, people who were bound by the enemy, he was delivering them. ఆయన వారిని విడిపిస్తున్నాడు, వాళ్ళకి మంచి మేలు చేస్తున్నాడు యేసు ప్రభు. He was delivering people around him. He was doing good to everyone around him. సో అదే కార్యం ఈ రోజు మన జీవితంలో కూడా దేవుడు చేయగలిగిన వాడు. God wants to do the same thing in our lives today. సో ఈ రోజు ఎన్నో బ్లెస్సింగ్స్ మన లైఫ్ లోకి వస్తూ ఉన్నాయి. There are so many blessings that come into our lives every day. బిజినెస్, జాబ్, హౌస్, చిల్డ్రన్, ఎనీథింగ్ ఏదైనా కావచ్చు, ఒక బ్లెస్సింగ్ మన లైఫ్ లోకి వస్తూ ఉంది. All the things that are around us, our jobs, our houses, the businesses, everything is a blessing. బట్ ప్రతి బ్లెస్సింగ్ వెనుక దేవుని యొక్క పర్పస్ ఒకటి ఉంటుంది. Behind every blessing, there is a purpose of God. మనము ఎప్పుడైనా ఏదైనా జరగకపోతే నాకు ఎందుకు జరగలేదని దేవునికి క్వశ్చన్ చేస్తాం. When something doesn't happen to us, we question back to God, why didn't this happen? ఒకవేళ ఏదైనా మన జీవితంలో జరగకూడని సంఘటనలు జరిగితే నాకే ఎందుకు జరిగిందని దేవునికి క్వశ్చన్ చేస్తాం. And if something happens in our lives which is bad, we question back to God and say, why did this thing happen only to me? బట్ నువ్వు బ్లెస్ అయినప్పుడు దేవుని అడగవు, దేవా ఇన్ని వేల మంది బ్లెస్సింగ్స్ కోసం ఎదురు చూస్తున్నారు కదా, నన్ను ఒక్కడే ఎందుకు దీవించావని అడగరు. But when we are blessed, we don't question back to God and say, there are so many millions of people waiting for this blessing. Why did you bless me, God? చాలా మంది జాబ్స్ కోసం ఎదురు చూస్తున్నారు, బట్ నీకు దేవుడు జాబ్ ఇచ్చాడు.
There's so many people who are waiting for the job, but God gave you a job. చాలా మంది పిల్లల కోసం ఎదురు చూస్తున్నాడు, కానీ దేవుడు నిన్ను పిల్లలతో బ్లెస్ చేశాడు. There are so many folks waiting for kids in their lives, but God has blessed you with kids in our lives. దేవుడు చాలా మంది వాళ్ళు దేవుని దగ్గర ఇల్లు కొరకు లేకపోతే మంచి లైఫ్ సెటిల్మెంట్ కొరకు ఎదురు చూస్తున్నారు, కానీ దేవుడు నిన్ను సెటిల్ చేశాడు, దేవుడు నిన్ను దీవించాడు. There are many folks outside who are waiting for settling in their life, having a house and everything, but God has blessed you. మిలియన్స్ ఆఫ్ ప్రజలు ప్రతిరోజు ఎగ్జామ్స్ రాస్తున్నారు, కానీ దానిలో నువ్వు పాస్ అయ్యావు. నేను ఒక్కనెందుకు పాస్ అయ్యాను ప్రభు అని అడిగాము ఎప్పుడైనా దేవుణ్ణి? There are millions of people who take their examinations, but you have passed in your examinations. Did we ever question back, God, why did I pass that exam? ఏదన్నా జరగకపోతే దేవునికి ప్రశ్నిస్తాం. Whenever something doesn't happen, we question God. ఏదన్నా చెడు జరిగితే దేవుని ప్రశ్నిస్తాం. When something evil or bad happens, we question God. కానీ మంచి జరిగితే దేవుణ్ణి మాత్రం అడగం, ఎందుకు ఈ మంచి నాకు జరిగింది ప్రభువా? But when something good happens, we don't question God and కానీ say, why దేవుని did this దగ్గర good? ఒక ఉద్దేశం ఉంది నీ జీవితంలో ఏది జరిగినా. But God has a purpose for everything that happens in our lives. సో దేవుడు ఒక ఎగ్జాంపుల్ మీకు చెప్తాను. There's one example that I want to tell you guys. వన్ ఆఫ్ ది విలేజెస్ ఇన్ తమిళనాడు, ఈ తమిళనాడులో ఒక చిన్న విలేజ్ లో ఒక పాస్టర్ సేవ చేస్తున్నాడు. There's a state in India called Tamil Nadu, and there was a pastor ministering in a village in the state of Tamil Nadu. చాలా సంవత్సరాల క్రితం Many years ago, ఆయన ఆ విలేజ్ టు విలేజ్ వెళ్తూ సేవ చేస్తూ ఉండగా he used to go from village to village to spread the gospel, to do ఆయన ఒక ministry. ఇంట్లో రెంట్కి ఉన్నాడు, హౌస్ కి. He was renting a place in someone's house. ఆ హౌస్ రెంట్ 300 రూపీస్. The rent of that house was 300 rupees. ఆ హౌస్ ఓనర్ చాలా స్టబన్, చాలా క్రూషియల్, చాలా భయంకరమైన వ్యక్తి. That house owner was a very stubborn guy, not a good personality guy. ఏది ఏమైనా సరే ఫస్ట్ తారీఖు 300 రూపీస్ రెంట్ పే చేయాల్సిందే. Whatever it is, you have to pay me the rent exactly on the first of every month, 300 rupees. ఎగ్జాక్ట్లీ ఆన్ ద డే ఆఫ్ ది ఫస్ట్ డే ఏం చెప్పండి, అది 6 o'clock కల్లా రెంట్ ఇవ్వాలి. అది ఆయన కమిట్మెంట్, అది అగ్రిమెంట్ ఆయనది. First day of the month, the agreement that he makes with his renters is 6 o'clock. You have to give me the rent on first of the month. లేకపోతే ఆయన సామాన్లు అన్నీ తీసి బయటపడేస్తాడు. If not, I'm going to he will throw away all the house furniture and everything outside if he doesn't get his rent. ఒకసారి ఈ పాస్టర్ విలేజ్ మినిస్ట్రీ కోసం అని వేరే ఊరు వెళ్ళాడు. So one day this pastor went to a village ministry to neighboring village. ఆ రోజుల్లో టెలిఫోన్స్ లేవు, ఆ రోజుల్లో వాళ్ళకి కమ్యూనికేట్ చేయడానికి అవకాశం లేదు. At that in those days there was no mode of communication like phones or anything to communicate. సో ఆయన అక్కడికి వెళ్ళాడు, అక్కడ స్ట్రక్ అయిపోయాడు, రాలేకపోయాడు ఫస్ట్ తారీఖు కల్లా. So this pastor went to that neighboring village, but he couldn't come back. He was stuck in that village. కానీ పాస్టర్కి తెలుసు ఆ హౌస్ ఓనర్ చాలా స్టబన్ అని. But pastor knows that house owner is very stubborn. ఏదేమైనా సరే రేపు పొద్దున మొత్తం పిల్లల్ని, భార్యను, సామాన్లు బయటపడేస్తాడు, నెట్టేస్తాడని తెలిసి ఈయనకి. His wife and children being at home, he knows that he's going to throw away everything outside the homeowner. రాత్రంతా పాస్టర్ ప్రార్థన చేశాడు, దేవా ఒక మిరాకల్ చేయని. The whole night the pastor prayed, God, do some miracle. బట్ నథింగ్ హ్యాపెన్, ఏం జరగలేదు ఆయన. But nothing happened. 3 days తర్వాత పాస్టర్ పరిగెత్తుకుంటూ రైల్వే స్టేషన్ నుంచి ఆయన ఇంటికి వెళ్ళాడు. After 3 days, he went to his house. సో అది 4th డే మేబీ. That would be the 4th of the month. సో అక్కడికి వెళ్ళంగానే పొద్దునే పరిగెత్తుకుంటూ వెళ్ళి ఈ యొక్క పాస్టర్, సారీ సార్, నేను వచ్చి ఇద్దాం అనుకున్నా, రెంట్ కానీ ఇవ్వలేకపోయాను, నేను వేరే విలేజ్లో స్ట్రక్ అయిపోయాను అని చెప్పి ఆయన ఎక్స్క్యూజ్ చెప్పి ఆ యొక్క మనీ ఇవ్వబోతూ ఉన్నాడు. So this pastor ran to the landlord and said, I'm so sorry, sir. I was stuck in another village for 3 days. I couldn't come. Here's your rent. ఆయన 300 ఇవ్వబోతుంటే హౌస్ ఓనర్ అన్నాడు, ఓ నీ దగ్గర చాలా డబ్బు ఉన్నట్టుంది కదా అన్నాడు. So the landlord said, oh, I think you have more money with you, when he was trying to give that 300. బట్ ఎవరో ఒక వ్యక్తి వచ్చారు కదా ఫస్ట్ తారీఖు మార్నింగ్ 6 o'clock వచ్చి నా డోర్ కొట్టాడు, 300 రూపీస్ పలానా పాస్ ఇవ్వమని చెప్పి వెళ్ళాడు కదా అన్నాడు ఆయన. And he said, the landlord said, on the 1st of the month at morning 6 a.m. there was a guy who knocked my door and said that this is the 300 that the pastor wanted to give you, give it to you as a rent. సో అందుకే నేను ఇచ్చేసాను కదా. And that's why you gave it, right? సో మళ్ళా ఎందుకు ఇస్తున్నావు అన్నాడు. Why are you giving it to me అసలు చాలా again? కన్ఫ్యూజ్ అయ్యాడు, వెళ్ళిపోయాడు ఇంటికి. The pastor was very confused and he went home. జస్ట్ థ్యాంకింగ్ గాడ్ ఫర్ దిస్ మిరాకల్. Just thanking God for the miracle that God did. దేవుడు అలా అయిపోయిన తర్వాత నెక్స్ట్ మంత్ కూడా మళ్ళా ఆయన టైంకి రాలేకపోయాడు. In the next month the same thing happened. He was stuck in another place ministering and he couldn't come. మళ్ళా వచ్చి రెంట్ ఇవ్వబోతుంటే And again he came back to give the rent. అప్పుడు ఆ ఇంటి ఓనర్ అన్నాడు, ఓ యూ హ్యావ్ ఫారెన్ ఫండ్, అందుకే నీకు చాలా 2 సార్లు రెంట్ పే చేస్తున్నావు అన్నాడు ఆయన.
So the landlord said, oh, you might be getting money from outside India, so you have a lot of money. సో అందుకే నీకు చాలా వస్తుంది కానీ చెప్పాడనమాట. He said that you have a lot of money. కానీ ఆ నెల కూడా ఈయన డబ్బులు ఇవ్వలేదు. ఎవరో వచ్చి ఈయన తరఫున వచ్చి చెల్లిపోయాడు. In that month also there's someone who came and gave that rent. అలాగున 18 నెలలు ఈ అద్భుతం జరిగింది ఆయన లైఫ్ లో. That went on for 18 months in his life. ఒక్క నెల కాదు, 2 నెలలు కాదు, 18 మంత్స్ ఈ మిరాకిల్ జరిగింది ఆయన లైఫ్ లో. Not 1 or 2 months, but 18 months passed that someone else was giving the rent for the pastor. దిస్ పాస్టర్ చాలా హ్యాపీగా ఉన్నాడు. This pastor was very happy. ఒక రోజు దేవుడు ఆయనకి చెప్పాడు, నువ్వు చెన్నైకి వెళ్ళాలి సేవ చేయడానికి అని దేవుడు చెప్పాడు ఆయనకి. So one day God visited him and said, you need to go to Chennai. అప్పుడు ఈ పాస్టర్ అన్నాడు, నో ఐ కెనాట్ గో టు చెన్నై, ఎందుకంటే అక్కడ రెంట్ 2000 3000 ఉంటుంది కదా. So this pastor said to God that, God, that's a very expensive city. It's going to be 2000 or 3000 rupees. It's very expensive. దేవుడు ఎప్పుడు నువ్వు ఖచ్చితంగా నువ్వు వెళ్ళాల్సింది అన్నాడు. God said, no, you have to go to that place. బట్ కన్విన్స్ అయ్యాడు. అయితే పాస్టర్ ఒక రిక్వెస్ట్ అడిగాడు దేవుని, లార్డ్ నువ్వు ఆ మ్యాజిక్ మ్యాన్ ఎవ్రీ మంత్ పంపిస్తున్నావు కదా, ఆయనను పంపితే మాత్రం నేను వెళ్తాను చెన్నైకి అన్నాడు ఆయన. So this pastor negotiated with God and said, God, the magic person whom you're sending every month to this play the rent, if that person is coming there, I will go there. సో నాకు ఆ మనిషిని పంపిస్తే నేను వెళ్తానని ప్రార్థన చేశాడు. So this pastor prayed, send that person with me, I will go there. ఈయన వెళ్ళాడు చెన్నైకి, హౌసెస్ అన్ని సర్చ్ చేస్తూ ఉన్నాడు రెంట్ కోసం. This pastor went to Chennai and started looking out for houses to rent. ఒక హౌస్ చాలా బాగా నచ్చింది. He liked a house. ఇండిపెండెంట్ హౌస్ అది. It was a single family home. మంచి కాంపౌండ్ ఉంది, గేట్ ఉంది, కార్ పార్కింగ్ ఏరియా ఉంది. There was a yard, there was car parking, everything. సో ఆయన డోర్ నాక్ చేసి అడిగాడు, రెంట్కు ఉంది కదా బయట టూలెట్ బోర్డ్ చూసి వచ్చానని చెప్పాడు. So he went and knocked the door and said, I saw the board outside to rent this place. ఎంత అంటే 2500 రూపాయలు అని చెప్పాడు ఆయన. And he asked that man, how much is the rent? And that person said, it is 2500 rupees. ఓ చాలా ఎక్స్పెన్సివ్. And the pastor said, it's very expensive for me. సో ఆయన అడిగాడు, నువ్వేం చేస్తావు అంటే, he said, I am a pastor. So the landlord asked, what do you work as? And the pastor said, I'm a pastor. ఓ అప్పుడు అన్నాడు, ఓకే నువ్వు పాస్టర్ అయితే ఐఎమ్ ఏ బిలీవర్ అన్నాడు ఆయన. So that person, the landlord said, oh, are you a pastor? I'm a believer too. అయితే ఒక పని చేద్దాం. And he said, let's do one thing. మేము అమెరికా వీసాకి అప్లై చేస్తాం మా ఫ్యామిలీకి. We have the landlord said we have applied for American visa. మాకు ఒకవేళ అది గనక వీసా వస్తే, if we get the visa to go to America, మేము తిరిగి ఇండియాకి వచ్చే వరకు till we come back to India, ఈ హౌస్ నీకు ఫ్రీగా ఇస్తాం రెంట్ లేకుండా. take this house as free of cost till we come back to India. ఈ పాస్టర్ ఇమ్మీడియట్లీ స్టార్టెడ్ ప్రేయింగ్, ఇమ్మీడియట్లీ ప్రార్థించడం మొదలు పెట్టాడు. And this pastor immediately started praying. దేవా వాళ్ళకు మంచి వీసా నీవు. God give them a visa. వాళ్ళు దే షుడ్ నాట్ కమ్ బ్యాక్ అగైన్ ఇండియా. They should not come back to India. Give them a good visa. They stay back in India. వాళ్ళు అక్కడే సెటిల్ అయిపోవాలి, వాళ్ళు వెనక్కి రావద్దు నాయన. They should settle there and not come back. ఎందుకంటే వాళ్ళు వస్తే మళ్ళీ రెంట్ పే చేయాలి నేను. Because God, if they come back, I have to pay the rent. సో వాళ్ళు అక్కడికి వెళ్ళిపోయారు. So the family left to United మిరాకిల్ States. జరిగింది వాళ్ళ జీవితంలో. There was a miracle that happened in their సో life. ఆ బ్రదర్ ఈయనకి ఎవ్రీ మంత్ 2500 రూపీస్ పంపిస్తున్నాడు మెయింటెనెన్స్ కోసం అని. So the person who got the visa, the landlord, used to send him 2500 rupees every day, every month for this pastor. ఆయనకు ప్రతి నెలకు వస్తుంది. ఒక రోజు గేట్ రిపేర్, ఒక రోజు మోటార్ రిపేర్, ఒక రోజు ఎలక్ట్రీషియన్ ప్రాబ్లం, ఇవన్నీ ఆయన పంపిస్తూ ఉన్నాడు. Yeah, so for all the maintenance that was for the house, this person in United States used to send the pastor 2000. చాలా సార్లు మన జీవితంలో జరిగే అద్భుతాల వెనక దేవుని ఉద్దేశం ఉందని మర్చిపోతాం మనం. Many a times when miracles happen in our lives, we forget the purpose behind that miracle. ఎజ్రా చాప్టర్ 1 వర్సెస్ నెంబర్ 1 and 2 మీరు చదివినప్పుడు, When we read Ezra chapter 1 verses 1 and 2, కింగ్ సైరస్ రాజైన తర్వాత King Cyrus, once he became the king, ఆయన ఆలోచిస్తున్నాడు, నాకెందుకు దేవుడు ఇంత ప్రభావాన్ని ఇచ్చాడు. he was thinking, why did God give me so much of glory and might and power? ఎందుకు ఇన్ని కంట్రీస్ ని దేవుడు నా హ్యాండ్ ఓవర్ చేశాడు. Why did God give me so many countries under me? అప్పుడు ఆయనకు అర్థమైంది, Then King Cyrus understood. నా ప్రభుత్వం వెనక, నా పవర్ వెనక ఉద్దేశం ఏంటంటే నేను యెరూషలేంలో దేవునికి టెంపుల్ కట్టాలి. He understood the reason behind me having to reign so many countries, the power and authority God has given me, is because in Jerusalem I need to rebuild the temple. హల్లెలూయా. Amen. Hallelujah. బిఫోర్ ద టైమ్ ఆఫ్ సెకండ్ వరల్డ్ వార్ టైంలో, Before the Second World War took place, సో
హిట్లర్ జ్యూస్ అందరినీ బాగా ఇబ్బంది పెడుతూ టార్చర్ చేస్తున్న టైంలో when Hitler traumatized the Jews, సో మెనీ టైమ్స్ వీళ్ళు జ్యూస్ అందరూ కూడా క్వీన్ ఎలిజబెత్కి బ్రిటిష్ రాణికి వాళ్ళు లెటర్స్ రాశారు, ప్లీజ్ మీరు హిట్లర్తో మాట్లాడండి అని. so the Jews who were troubled wrote to Queen Elizabeth at that time, the Queen of UK, can you please help us? బట్ ఆమె చాలా సైలెంట్గా ఉంది. But she was very silent. ఆమె ఏం హెల్ప్ చేయలేదు ఆ టైంలో. She couldn't help. She didn't do any help. అప్పటి వరకు కూడా అన్ని కంట్రీస్లో ఆమె పవర్ ఉండేది. At that time, she reigned on majority of the countries in the world. బట్ ఎప్పుడైతే ఆ టైంలో అమెరికా వాంట్ టు సపోర్ట్ జూయిష్ అన్నమాట. At that time when America wants to support the Jews. అప్పుడు అమెరికా అంత సూపర్ పవర్గా లేదు. America at that time during the Second World War was not a superpower. బట్ ఎప్పుడైతే వాళ్ళు సపోర్ట్ చేయడం మొదలు పెట్టారో, But when America started supporting Jews, దేవుడి కంట్రీని పైకి లేవనెత్తడం మొదలు పెట్టాడు. God uplifted this country. చూడండి, గ్రేట్ బ్రిటన్, ఇంగ్లాండ్ కంట్రీ ఇప్పుడు ప్రభుత్వం ఏమవుతుంది, అన్ని కంట్రీస్ నుంచి విత్డ్రా అయిపోతుంది. స్లోగా అది ఒక ప్లేస్కి మాత్రమే అది ఏమంటారు పరిమితం అయిపోయింది, లిమిట్ అయిపోయింది. So the United Kingdom that was reigning on so many countries all across the globe was limited to just one country, to itself at that time. సో దేవుని పర్పస్ మనం అర్థం చేసుకుంటే, When we understand God's purpose, దేవుడు మనల్ని ఇంకా పైకి తీసుకొని వస్తూ ఉంటాడు. God is going to uplift us more and more. దేవుడికి మన ప్రాబ్లమ్స్ ఎలా సాల్వ్ చేయాలో తెలుసు. God knows to solve our problems. దేవునికి ఎట్లా మన ప్రాబ్లమ్స్ లో బయటపడేయాలో దేవునికి తెలుసు. God knows us to take us out from our problems. ఎప్పుడు దీవించాలో తెలుసు. When to bless us. ఎలా దీవించాలో తెలుసు. How to bless us. ఎక్కడ దీవించాలో తెలుసు. Where to bless us. ఎవరి ద్వారా దీవించాలో తెలుసు. With whom to bless us. ఎట్లా అయినా నిన్ను పైకి తీసుకురావడం దేవుడికి తెలుసు. To uplift us, He knows. బట్ మనం అర్థం చేసుకోవాల్సిన దేవుని పర్పస్ మన లైఫ్ మీద. But what we need to understand is His purpose in our lives. ఆ గుడ్ వర్క్ మనలో కూడా స్టార్ట్ కావాలి. That good work should be started within our lives. ఈ రోజు ఆ యొక్క మిరాకల్ మన జీవితంలో కూడా దేవుడు స్టార్ట్ చేయాలి. God should start that miracle in our lives. దేవుడు ఏ మంచి చేయాలనుకున్నాడో ఆ మంచి పని మనలో ఈ రోజు ప్రారంభం కావాలి. What God intends to do good in our lives, it should start today. ఆయన అక్కడ బిగిన్ చేస్తాడు, ఇక్కడ కూడా అదే కార్యం దేవుడు చేయగలుగుతాడు. God who began the good work here also will start that good work. దేవుడు ఒక కార్యం ఏదో ఒకటి స్టార్ట్ గానేండి ఈ రోజు మన జీవితంలో. Let a good work be started by God today in our lives. అది హీలింగ్ కావచ్చు, మిరాకల్ కావచ్చు, బ్లెస్సింగ్ కావచ్చు, స్పిరిచువల్ లైఫ్ కావచ్చు, ఈ రోజు ప్రారంభం కావాలి యేసు నామములో. It could be anything, a blessing, a miracle, healing, anything. Today in Jesus name it should start in our lives. ఆమేన్. Amen. ప్లీజ్ ఆల్ అందరూ లేచి నిలబడదాం. Can we stand to our feet? ఐ విల్ ప్రే. దేవుడు ఈరోజు మీ జీవితాల్లో ఒక కార్యం స్టార్ట్ చేయాలి. God wants to start a good thing in our lives today. దేవునికి మనల్ని మనం అప్పగించుకుందాం. Can we submit ourselves to the Lord? మన చేతులను ఎత్తుదాం. Can we lift up our hands? మన హార్ట్స్ ని వైపు తిప్పుదాం. Can we lift up our hearts to Jesus this దేవా, morning? ఏదైనా ఒక కార్యం నాలో ప్రారంభించు. God, start a good work in my life today. లార్డ్, ఏదో ఒకటి ప్రారంభించు. God, start a work in my life today. ఏదో ఒక మిరాకల్ స్టార్ట్ చేయ నా లైఫ్ లో. Something, a miracle should start in my life today. ఒక బ్లెస్సింగ్ స్టార్ట్ కావాలి. Let there be a blessing that started in my life today. ఒక దేవుని కార్యం నాలో ప్రారంభం కావాలి. Let the work of the Lord begin in my life today. దేవుని టచ్ నాలో ప్రారంభం I కావాలి. want the touch of the Lord to be started, begin in my life ఈ today. రోజు నుంచి దేవుని విజన్స్ ని చూడడం ప్రారంభం కావాలి. I want to have God's vision in my life today. ఈ రోజు దేవుని డ్రీమ్స్ నాలో స్టార్ట్ కావాలి. The dreams that are from you, God, I want to have it from today, God. ఈ రోజు నుంచి దేవునితో నడవడం ప్రారంభం I కావాలి. want to walk with you, God, today. ఈ రోజు నుంచి ఇంటెన్స్ ప్రేయర్ ఇంకా స్టార్ట్ కావాలి నాలో నాయనా. There should be intense prayer starting from today in my life, ఈ రోజు God. నుంచి దేవునితో ఇంటిమసీ స్టార్ట్ కావాలి నా జీవితంలో. Lord, from today there should be more intimacy with you from today, God. దేవుని గిఫ్ట్ నాలో స్టార్ట్ కావాలి. The gifts of God from today should be started in my life. దేవుని పవర్ స్టార్ట్ కావాలి. The power of God should begin from today in my life. దేవుని ఇవాంజలిజం సువార్త స్టార్ట్ కావాలి యేసు నామములో. In the name of Jesus, evangelism and the ministry should begin in my work. పవర్ ఆఫ్ గాడ్ స్టార్ట్ కావాలి యేసు నామములో. The power of God should be started in my life. ఇప్పటి వరకు ఏవి జరగకుండా ఆగిపోయాయో
యేసు నామములో వినాలో స్టార్ట్ కావాలి. Until now, what has not happened in my life, what has stopped in my life, in the name of Jesus, it should be started today. Lord, do it something. నాలో ఈ రోజు ఒక కార్యం చేయి నాయనా. God, do that miracle, that thing in my life, God. దేవా నాలో నీ కార్యము స్టార్ట్ చేయండి. God, let your work begin in my life from today, God. Come on, brother and sister, cry unto God. దేవుని అడగండి, దేవా స్టార్ట్ సంథింగ్. నా జీవితంలో ఏదైనా స్టార్ట్ కావాలి ప్రభువా. Father, in my life, your work should begin in my life, God. డెలివరెన్స్ స్టార్ట్ కావాలి యేసు నామములో. Deliverances in my life in the name of Jesus. హీలింగ్ స్టార్ట్ అవ్వాలి యేసు నామములో. Healings in the name of Jesus in my life. పీస్ స్టార్ట్ అవ్వాలి యేసు నామములో. Peace in the name of Jesus in my life, God. హోలీనెస్ స్టార్ట్ అవ్వాలి యేసు నామములో. Holiness should begin in my life in the name of Righteousness of Jesus. God స్టార్ట్ అవ్వాలి యేసు నామములో. The righteousness of God should start in my life. టచ్ ఆఫ్ గాడ్ స్టార్ట్ అవ్వాలి ఈ డే నుంచి. The touch of God should start in my life. హల్లెలూయా. Hallelujah, God. హల్లెలూయా. Come on, brother, sister, ask God. Can we cry Lord, unto the do Lord? something, Lord. Begin something, Lord. You start something in my life, Lord. You touch right now. Let the touch of God start. The power of God start. దేవుని mighty anointing start. దేవుని grace start అవ్వాలి యేసు నామములో నాయనా. ఈ మినిస్ట్రీలో ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఫ్యామిలీలో దేవుని పవర్ స్టార్ట్ అవ్వాలి. Father, we ask your power, your ministry to be released for everyone who is here, God. Your power, God, in the name of Jesus, being released in the name of Jesus. Acts 10:38 లో నువ్వు వెళుతూ వారందరికీ మేలు చేసినట్లుగా ఇక్కడ ఉన్న వారి జీవితాల్లో మేలు జరుగును గాక. As Acts 10:38, wherever you went, you started doing good, God. So for the congregation here, Master Lord Jesus, God, do good, God. Lord, start something good in their life. Begin something good in their lives, God. అద్భుతం ప్రారంభించండి యేసు నామములో. Miracles being started in their lives, God. దేవుడు కొన్ని కార్యాలు ఈ పరిచర్యలో స్టార్ట్ చేయబోతున్నాడు. God is going to do some ministry, open up new ministries in this place. న్యూ ఫ్యామిలీస్ దేవుడు స్టార్ట్ చేయబోతున్నాడు. New families to start in this place. న్యూ ఫేసెస్ గోయింగ్ టు సీ ఇన్ ద చర్చ్. New people are going to fill the church. దేవుని సన్నిధి యొక్క పరిచర్యలో దేవుడు డబుల్ చేయబోతున్నాడు. The work of God is going to double in this place. అభిషేకాన్ని దేవుడు రెట్టింపు చేయబోతున్నాడు. The anointing of God is going to be increased in this place. దేవుని కొరకు ప్రార్థించేటువంటి ప్రేయర్ వారియర్స్ ని దేవుడు రేస్ చేయబోతున్నాడు. God is going to raise prayer warriors from this place. చాలా మంది ఫాస్టింగ్ తో ప్రే చేయబోతున్నారు. There would be many folks who would fast and pray. దేవుడు ఒక ఆత్మీయ కార్యాన్ని మూమెంట్ ని దేవుడు స్టార్ట్ చేయబోతున్నాడు. God is going to work in this place in a mighty way. హల్లెలూయా. థాంక్ యూ జీసస్. ఇప్పుడే నీ పరిశుద్ధాత్మతో నింపండి నాయనా. Father, fill us with your Holy Spirit, God. ఇప్పుడే నీ పరిశుద్ధాత్మతో నింపండి. Father, fill us with your Holy నీ Spirit, God. పరిశుద్ధాత్మతో నింపండి. Fill us with your Spirit, God. ఎవరెవరి బాడీలో ఎవరెవరి యొక్క లైఫ్ లో ఇన్ఫర్మేటివ్స్ ఉన్నాయో అనారోగ్యాలను యేసు నామములో డిసపియర్ అవును గాక. Father God, we come against every kind of disease, infirmities, medical issues in anyone's body right now in the name of Jesus, God. You devil, take out your hand from them. యేసు నామములో ఇప్పుడే వారి జీవితాల్లో నుంచి నీ హస్తము ఎత్తివేయమని ఆజ్ఞాపిస్తున్నాను. Enemy, you take your hand away from them. In the name of Jesus, we command you. దేవుని హీలింగ్ పవర్ స్టార్ట్ అవును గాక. Let there be the healing power of God started right now in their lives. Hallelujah. 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 Thank you, Jesus. We give you glory and honor. In Jesus' name we pray, Lord. Amen. Amen. Thank you.